ధన్యవాదాలు. మరి దేవస్థానం ఏమైనటువంటి శ్రీ పివి తిరుపతిరావు గారికి ధన్యవాదాలు చేస్తూ వారిని వేదిక భక్తులు అదంటే ప్రాణం రూపాయలు మరి పిల్లలకు అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో కాశీ విశ్వనాథ్ గారు 100 రూపాయలు పిల్లలను ఆశ్రయించి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా చేపూరు సత్కారం చేద్దాం. మరి మన దేవస్థానం యువకులైనటువంటి తిరుపతిరావు గారు మరి సుధామాల గారిని సత్కారం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే సుధామాల గారు గత 30 సంవత్సరాల కాలంగా ఈ యొక్క అందజేశారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 4వ కుమార్తె అయినటువంటి శ్రీమతి వారణాసి సూర్యకాంత గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా మా యొక్క స్వాగతం పలుకుతూ వారికి కూడా ఈ ఒక మీదుగా సన్మానం చేస్తున్న ఒక్క విషయం అండి, పిల్లల చేత చక్కని నృత్య రూపకాన్ని కావించి మొత్తం వారు వచ్చారు. అటువంటి ఆవిడ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేకప్ మ్యాన్ మరి ఇప్పుడు నేను పిల్లల పేరు చూస్తానండి. ఆ పిల్లలు దయచేసి పైడికొండల స్వామినాయుడు గారు పిల్లల సిరిదిస్తూ 200 రూపాయలు సమయం దృష్టిలో ఉంచుకొని కొద్దిగా వేగవంతం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనం చేయడం గర్వపడుతూ ఉన్నాను. మాస్టర్ అంటే తెలుసు, పరిసర ప్రాంతాల్లోనే ఒక చక్కటి వ్యాఖ్యాతగా ఉండేవారు. వారి మనవరాలు శృతి, చిన్నారి దివ్య తరఫున స్వామి వారి తరఫున అభినందనలు, ఆశీస్సులు. చిరంజీవి షోడసి నీకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయమ్మా. తరువాత చిన్నారి మేఘన వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారండి. మేఘన తర్వాత చిన్నారి ప్రసన్న అమ్మ ప్రసన్న గౌరీ కళ్యాణంలో చాలా కీలకమైన పాత్ర వహించింది ప్రసన్న. తర్వాత చిన్నారి నిఖిత క్షమించాలి రిషిత. తర్వాత చిన్నారి ఉత్తేజిని అమ్మ ఉత్తేజిని మరి గురువు దగ్గర తీసుకో. చిన్నారి శ్రీదివ్య చిన్నారి యశస్విని స్వామివారి ఆశీస్సులు ఈ పిల్లలకు ఎల్లబెల్లగా ఉన్నాయని మరొక్కసారి స్వామిని కోరుతూ చిన్నారి అభిత మరి శివుని పాత్రధారినండి ఈమె. చక్కగా ఆ శివుడిని భీమేశ్వర లోపల ఉన్న బయటికి తీసుకొచ్చి మన కళ్ళకు కట్టింది మరి అభిత. ఆమె కూడా మరి అత్యంతం ఆసక్తికరంగా ఈ దేవస్థానము వారి అందరికీ పేరున మేము కృతజ్ఞతలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా ఈవో గారికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మరి దేవస్థాన సిబ్బంది అయినటువంటి బాబీ గారు ఒక 2 విషయాలు ముందుంచుతా అన్నారు. దానికి ముందుగా మరి భక్తులు కృష్ణ గారు, కార్పొరేషన్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అయినటువంటి కృష్ణ గారు చిన్నాళ్ళకి 100 రూపాయలు చేశారు. ఒక ధన్యవాదాలు. మరి బాబీ గారు ఒక 2 విషయాలు. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి మాకు మంచి స్ఫూర్తినిచ్చిన మా యువ గారు మెయిన్ ముఖ్యంగా మేము ప్రోగ్రాం పెడతామంటే కంపల్సరీ మీరు చేయించండి, చక్కగా ఈ కళ్యాణాన్ని అందరూ కనువిందుగా జరిపించాలని మాకు ముందుగా సూచనలు ఇచ్చారు. ఆయన మనసు తగ్గట్టు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అయింది. కళాకారులకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం అనేది ఉండాలి. ప్రోత్సాహం ఉంటే వాళ్ళకి కొన్నంత బలం. అలాగే ఈ పిల్లలను చూసి ఈ రోజుని మన కందులపాలెం వాస్తవ్యులు బొప్పన నాగేశ్వరరావు చౌదరి గారు ఇందాకే వీళ్ళందరికీ 500 చదివించారు. పైగా ఇంకా ఆయన మనసాక వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు గోల్డ్ పిల్లలకి మెడలో చైన్ వేసుకోవడానికి తీసుకొచ్చారు. నిజంగా బొప్ప నాగేశ్వరరావు చౌదరి గారికి చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే కళాకారులు ప్రోత్సహించాలి. కళాకారులు ప్రోత్సహించినా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఇవ్వండి. మరి బొప్ప నాగేశ్వరరావు చౌదరి గారు కూడా విశేషమైనటువంటి భక్తుడు.
అనేక యాత్రల్ని అనేక మంది చేత, వేలాది మంది చేత యాత్రలు చేయించి సుభాష్ చౌదరి గారు అనేటువంటి అయ్యప్ప భక్తులైన అయ్యప్ప మాల అంటే చాలు ఈ రకంగా బాధిపోతారు. అటువంటి నాగేశ్వరరావు గారికి మరొక్కసారి దేవస్థానం తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి చిట్ట చివరి ఈ రోజున పంచారామ క్షేత్రం, మరీ ముఖ్యంగా శివకేశవులకి భేదం లేదని నిరూపించినటువంటి పరమ పవిత్రమైన క్షేత్రం ద్రాక్షారామం. అటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో లక్ష్మీనారాయణ స్వామి సమేతుడై, సూర్యేశ్వర స్వామి సమేతుడై ఈ రోజున వేదిక దిగిన వెంటనే మన పెద్ద ఆయన ఎవరండి మన పెద్ద ఆయన, మనందరికీ పెద్ద ఆదిదేవుడు, ఆది దంపతుడు ఎవరయ్యా అంటే ఆ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారు మన చిన్నారుల నటనను చూసి మరుక్షణం ఆయన కూడా ఒక పెద్ద కళాకారుడు. ఆయన బిరుదు ఏమిటండి? నటరాజు. నటరాజు ఎవరయ్యా అంటే ఒక విష్ణుమూర్తి ఈశ్వర్ మహారాజ్ కి ఆయన రాజులకే రాజండి. అలాగే కూలీలలో ఆయాంబ సమేత కళ్యాణం సంసిద్ధి అవుతున్నారు. అదే విధంగా లక్ష్మీనారాయణ స్వామి కూడా కళ్యాణానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించబడడానికి సభ్యులు, స్థానిక శాసన సభ్యులు, శివభక్తి పరాయణులు, అయ్యప్ప స్వామి భక్తులు అయినటువంటి శ్రీ తోట త్రిమూర్తులు గారు మన కార్యక్రమానికి ఇతోధికంగా సహకరించారు. వారికి ఆ భీమేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎలవెలలా ఉండాయని మరొక్కసారి స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఉన్న వారికే కాకుండా ఈ ప్రాంగణానికి రాలేని వారికి సుమారుగా 4-5 జిల్లాలకు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఈ కేబుల్ యాజమాన్యం వారికి మరొక్కసారి మనం కరతాళ ధ్వనులతోటి వారి యొక్క రుణాన్ని తీర్చుకున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దేవస్థానం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయ. మహోత్సవం చెప్పితే ఎవరు చెప్పాలి అంటే శనగవరపు వారు చెప్పాలి అంటారండి. అటువంటి శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విశ్రాంత తెలుగు పండితులు ఎస్ఎంఎస్ హై స్కూల్ వేగాంపేటలో పనిచేశారు. వారు కళ్యాణ మహోత్సవాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా వివరించడానికి, లైవ్ టెలికాస్ట్ కి పూర్తిగా సహకరించడానికి, మనందరినీ కూడా ఉత్తేజపరచడానికి వచ్చినటువంటి గౌరవనీయులు, అదేవిధంగా మన వ్యాఖ్యాతగా వ్యవహరించబోయేటువంటి శ్రీ శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఈ యొక్క తదుపరి